ఏరు దాటే వరకు మంచి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్న విధంగా ఉంది ఇప్పుడు ఏఆర్ రెహమాన్ పరిస్థితి. 'చావా' మూవీకి డైరెక్టర్ చేశాడు కదా! మ్యూజిక్ డైరెక్టర్‌గా. ఏం మాట్లాడుతున్నాడు? బీబీసీ ఏషియన్ నెట్‌వర్క్‌కి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ 'చావా' ఒక విభజనవాద చిత్రం. సమాజంలోని విభజనను అడ్డుపెట్టుకొని ఈ సినిమా సొమ్ము చేసుకుందని నేను భావిస్తున్నాను. కానీ ఈ సినిమాలో శౌర్యాన్ని చూపించడమే ప్రధాన ఉద్దేశమని దర్శకుడు చెప్పారు. మరాఠా యోధుడు సంభాజీ మహారాజు గురించి తీస్తున్న సినిమాకు పనిచేయడం గౌరవంగా భావించి అంగీకరించాను. కానీ సినిమాలో సుభాన్ అల్లా, అల్లా అల్లాముద్దిల్లా వంటి పదాలను ప్రతికూల సందర్భాలలో వాడడం నాకు ఎబ్బెట్టుగా తోచింది. గత 8 ఏళ్లుగా బాలీవుడ్లో నాకు పెద్దగా పని దొరకడం లేదు. బహుశా దీనికి మతపరమైన కారణాలుండొచ్చు. ప్రస్తుతం సృజనాత్మకత లేని వారి చేతిలో అధికారం ఉంది. సంగీత దర్శకుడిగా నన్ను ఎంపిక చేసుకున్నాక కూడా వేరే వాళ్లతో సంగీతం చేయించుకున్న సందర్భాలు ఉన్నాయని తెలిపారు. మళ్ళీ ఏమొచ్చేసి ద్వేషంతో కళ్ళు మూసుకుపోయాయంట కంగనాకి. 8 ఏళ్ల నుంచి అవకాశాలు రాలేదంటే మీకు అర్థమవుతుందా? 8 ఏళ్ల నుంచి ఇక్కడ బాలీవుడ్లో మాఫియా అనేది పూర్తిగా ఇదైపోయింది. అంటే మాఫియా నుంచి బయటకు వచ్చింది సినిమా పరిశ్రమ. అంటే దాని అర్థం అదే. ఈరోజు ఎప్పుడైతే మనం బాహుబలితో దాడి చేసామో మనము, అప్పటి నుంచి కూడా బయట ప్రపంచానికి తెలియడం, అలాగే సోషల్ మీడియాలో కూడా ఒక సౌత్ ఇండియా సినిమా అని లేదు, బాలీవుడ్ అని లేదు. మీరు బాలీవుడ్లో ఎందుకు పనికిరాని సినిమాలు తీస్తున్నారని కూడా బాలీవుడ్ జనాలు వాళ్ళని దుమ్మెత్తిపోశారు. అందుకు నిజమైనటువంటి టాలెంటర్స్ బయటకు వచ్చారు. ఈ రెహమాన్ లాంటి వాళ్ళు పక్కకు దోశారు. అంటే అప్పటి వరకు కూడా సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, ఈ అమీర్ ఖాన్ వీళ్ళ సినిమాలే. వీళ్ళతో పాటు వెనకున్నటువంటి డైరెక్టర్లు, నిర్మాతలు ఒకవేళ ఎవరితోనో అక్షయ్ కుమార్తో కానీ లేకపోతే ఇంకా అమితాబ్తో కానీ ఎవరైనా తీస్తే ఆ వెనకున్నటువంటి నడిపించేదంతా కూడా మాఫియానే. కాబట్టి ఇలాంటి వాళ్ళకి అవకాశాలు వస్తాయి. అసలైనటువంటి టాలెంటర్స్కి రావు. నేను రెహమాన్ని టాలెంట్ లేదని చెప్పను, గొప్ప టాలెంట్ పరుడు. ఈ దిలీప్ కుమార్ అలియాస్ రెహమాన్ అనేవాడు గొప్ప టాలెంట్ పరుడే. కానీ వీడు ఎంత ద్వేషము నింపుతున్నాడో చూసారా? ఇప్పుడు సంభాజీ అది 'చావా' సినిమా ఉంది. 'చావా' సినిమా దేని గురించి తీస్తున్నారో తెలుసు. సంభాజీ శివాజీ మహారాజు గురించి. సంభాజీ శివాజీ మహారాజు ఎలా చనిపోయాడో, ఎవడు చంపాడో వీడికి తెలీదా? చరిత్ర తెలీదా? చరిత్ర తెలియకుండా కేవలం డైరెక్టర్ శౌర్యాన్ని చూపించే విధంగా తీస్తామంటే వీడెలా నమ్మాడు? ఈడేమి చిన్న బొడ్డ పిల్లోడా? ఇలాంటి వెధవలు ఈ ఇంటర్వ్యూ చేసిన బీబీసీ ఏషియన్ నెట్వర్క్ ఇదంతా ఏంటి? భారత వ్యతిరేకి, హిందూ వ్యతిరేకి మాత్రమే కాదు, భారత వ్యతిరేకులు వీళ్ళు. ఈ దేశంలోనే పుడతారు, ఈ దేశంలోనే పెరుగుతారు. వీడికి ఏదో కష్టాలు వచ్చాయి అప్పుడు మతం మారాడు, తప్పేం లేదు, ఆయన ఇష్టం అది. మతం మారాడు, ఆయనకి ఏదో జరిగింది, ఓకే, అదంతా ఆయన వ్యక్తిగతం. కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ తల్లినే తంతవా నువ్వు? మీ ఇంట్లో జరిగినటువంటి విషయాలు అది ఆ రోజు మీరు ఆవేదన చెందారు, మారారు, బాగుపడ్డారు, ఓకే, అంతవరకే. నువ్వు ఎలా మాట్లాడతావు? అసలు సంభాజీ శివాజీ మహారాజు గురించి మాట్లాడాలంటే మీ యొక్క వెధవల గురించే మాట్లాడాలి కదా. వాళ్ళే అతన్ని ఆ విధంగా చంపారు కదా, నువ్వు దాన్ని భరించలేకపోయావు. మా వాళ్ళు ఇంత దారుణంగా చంపారా, ఈ నిజాలు బయటకు వస్తున్నాయా అని నీకు అప్పుడే ఇదయింది. కానీ మళ్ళీ ఒకవేళ మధ్యలో ఆగిపోతే నీ మీద కేసు వేయడం, లేదనుకుంటే నీకు డబ్బులు రాకపోవడం, డబ్బులు దొబ్బావు, నీ అకౌంట్లో వేసుకున్నావు, ఇప్పుడేమొచ్చేసి మాట్లాడుతున్నావు. కంగన తన యొక్క ఇంటిని కూల్చేశారు, ఈరోజు వాళ్ళు ఓడిపోయారు అని చెప్పింది. ఆమె బాధ ఆమెది, నీ బాధ ఎలాగో నీకుందో ఆమె బాధ ఆమెకుంది. నువ్వెవడో మధ్యలో ఒకళ్ళ గురించి మాట్లాడడానికి? చరిత్ర తెలియని వెధవలందరూ కలిసి సినిమాలు తీస్తారా? చరిత్ర తెలియకుండానే నువ్వు ఒప్పుకుంటావా? పేరుకే ఏఆర్ రెహమాన్, వీడికి అందరూ గౌరవం ఇస్తారు. వీడి చాలాసార్లు హిందూ వ్యతిరేకంగా చాలాసార్లు మాట్లాడాడు, కాకపోతే తెలియకుండా మాట్లాడేవాడు. అదే మన కుహనా మేధావులు ఉన్నారు కదా, ఈ సెక్యులర్లు కుహనా మేధావులకి వీడంటే బాగా చెవులు కోసుకుంటారు. వీడి సంగీతం నేను వింటాను కొన్ని పాటలు, అది వేరే. కానీ ఇలాంటి ఈ హిందూ వ్యతిరేకి ఇలాంటి విషయాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కడు మాత్రం రెహమాన్ గురించి మాట్లాడేవారు. ఈ సెక్యులర్స్ అందరూ, ఈ వెధవలకి ఏం తెలియదు కదా, అందుకు ఇలా మాట్లాడతారు. వీడిప్పుడు డైరెక్ట్గా మాట్లాడేశాడు వీడు. ఇది విభజనవాద సినిమా అంట. విభజనవాద సినిమా అంటే ఇంకేముందిరా, ఎలా జరిగిందో అలాగే తీశారు, అది విభజన ఎలాగవుద్దిరా? మరి అలాంటప్పుడు మీ వాళ్ళు చేసింది ఏంట్రా మరి? నువ్వు అప్పటికి ఇంకా హిందూ మతమే మారలేదు, నువ్వు అప్పటికి హిందువుడిగానే ఉన్నావు. మొన్న మారావు నువ్వు, మహా అయితే 30 సంవత్సరాలు అవుద్ది. నువ్వు మాట్లాడుతున్నావు హిందుత్వం గురించి. ఈ దేశంలో వదిలిసి వెళ్ళిపోవచ్చు కదా, నీకు అంత ఇది ఉంటే. నీకు హిందుత్వం నచ్చదు, సనాతనం నచ్చదు, ఈ దేశం నచ్చదు, నువ్వెందుకు? మీరు ఈ దౌర్భాగ్యులందరూ ఈ దేశంలో పడే ఏడుస్తారు. మళ్ళీ వీళ్ళకి స్వేచ్ఛ ఏంటంటే హిందుత్వాన్ని కూడా విమర్శించే హక్కు ఇక్కడ ఉంటుంది. ఈ పాకిస్తాన్ వెళ్తే హిందువులు మాట్లాడగలరా? బంగ్లాదేశ్ వెళ్తే హిందువులు మాట్లాడగలరా? ఈ వెధవులకు అవేమీ కనిపించవు.
మళ్ళీ ఒక్కొక్కడు పెద్ద ఓవర్ యాక్షన్ దొబ్బుతాడు మాటల విషయంలో మాత్రం. ఇలాంటివి ఈ పనికిరాని వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా, బయటికి వెళ్ళిపోవచ్చు కదా, అక్కడి నుంచి మాట్లాడవచ్చు కదా.